ఈటల రాజేందర్ గారు వచ్చే ముచ్చటైతే నాకు తెలియదు. కాకపోతే ఈటల రాజేందర్ గారు అయితే సఫకేటింగ్ మీ కార్యకర్తలు కూడా పోస్టులు పెడుతున్నారు రాజేంద్రన్న రా అని చెప్పేసి. వస్తా అంటే ఎందుకు వద్దా? ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది తెలంగాణ. తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి, రాష్ట్ర సాధనలో, తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వామి లేడు కాబట్టి వస్తా అంటే ఎవరైనా గతంలో మీరు అవినీతి ఆరోపణలు చేసి పంపించారు కదా బీఆర్ఎస్ పార్టీ అతన్ని. సరే సార్, ఇప్పుడు గతం గతం గతః నేను చెప్తే కదా, పెట్టకు పొదవకుంటే చిల్ల పెంకులు వస్తాయి. కాబట్టి ఆయన లేదు. అంటే సంతోషంగా ఆహ్వానించే వాళ్ళలో నేను కూడా Suffocated. ఉంటాను. ఎందుకంటే ఆయన వస్తాడా రాడా అనేది భగవంతుడు తెలుసు. ఈటల రాజేందర్ సఫకేటెడ్ గా ఉన్నాడు అనేది మాత్రం కనబడుతుంది బీజేపీలో. లేదు, అయితే కనబడడం కాదు, జనరల్ గా వార్తలు వస్తున్నాయి అట్లా కాకుండా మీకు తోటి క్లోజ్ ఉంటాడు కాబట్టి ఎప్పుడన్నా షేర్ చేసుకుంటా ఈటల రాజేందర్ మీతో. నాతో పెద్ద కానీ నాతో ఏం పెద్ద క్లోజ్ గా ఉండేది ఏం కాదు. కాకపోతే నేను కూడా మీ లెక్కనే పొలిటికల్ ఎంతూజియాస్ట్ను. అక్కడ ఏమైతుంది ఇక్కడ ఏమైతుంది అని తెలుసుకుంటా కాబట్టి నాకు కనబడుతుంది. అంటే నిజంగానే ఉన్నాడు, సఫకేట్ అవుతుండు బీజేపీ. ఈ సఫకేటెడ్ అది క్వైట్ ఆబ్వియస్ గా విజిబుల్ కదా వాళ్ళ. అంటే ఎవరు సఫకేట్ చేస్తారు ఆయనను? ఆయన సఫకేట్ అవుతుండే దాని వెనకాల రీజన్ ఎవరు ఉన్నారు? బీజేపీలో ఉన్నటువంటి ఒక నాయకత్వం. ఎవరు పేర్లు? పేర్లు ఎందుకన్నా, పేర్లు చెప్పంగానే మీరు బండి సంజయ్నో కిషన్ రెడ్డి గారినో ఇంకోరినో ఇట్లా వాళ్ళే ఉన్నారా? అనడానికి రెండు పేర్లే తీసుకురు, వాళ్ళే ఉన్నారు. ఇట్స్ నాట్ ఎవరో మొత్తానికి లోకల్ లీడర్షిప్ కావచ్చు. తర్వాత ఆయన పూర్తి పీడిఎస్సీలో పనిచేసిండు ఆయన. ఇప్పుడు మన నిరంజన్ రెడ్డి గారు, మహబూబ్నగర్ నిరంజన్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మాకు 1 year ఏమో సీనియర్ ఆయన. మేము ఆయన సైఫాబాద్ సైన్స్ కాలేజే కదా అయింది, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ పీడిఎస్లో రేట్ ఆయన. పీడిఎస్సీలకు బీజేపీకి ఎట్లా పొత్తు కలవదుగా, ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ అవి. సరే అయినా పోయిండు ఆయన. పోయిన తర్వాత ప్రెసిడెంట్ ఎక్స్పెక్ట్ చేసిండు, ప్రెసిడెంట్ రాలేదు. ఎందుకు రాలేదు అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 1000 గుళ్ళ పూజారులు మీరు, మీకు అన్ని వివరాలు మీకే తెలుస్తాయి. రేవంత్ రెడ్డి అదే ఏవీపీ నుంచి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అదే నేను అందుకే అంటుండు కదా మరి ఆయన 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 పాపం ఆయన రైట్ ఉన్నాడండి. రేవంత్ రెడ్డి చాలా కరెక్ట్ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ అధిష్టానానికి అర్థం కావట్లేదు. ఈటల రాజేందర్ పార్టీ నుంచి ఫస్ట్ బర్తరఫ్ చేశారు మంత్రి పదవి నుంచి. ఆ తర్వాత ఆయన ఫోర్స్ఫుల్ గానే ఆయనే చెప్తాడు చాలాసార్లు గెంటేసిరు పార్టీ నుంచి అని చెప్పి. సో ఇప్పుడు మల్లారెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఒక బీసీ నాయకుడైనా శ్రీనివాస్ గౌడ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ కేసీఆర్ రియాక్ట్ కాలేదు. అంతేందుకు ఇప్పుడు మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా గుంట నక్క అని చెప్పి హరీష్ రావు గురించి ఒక వారం రోజుల పాటు ఒక సిరీస్ నడిచింది. కవిత రోజుకో ఫైల్ తీసుకొని బయట రావడం, ఈ స్కామ్ పాల్పడ్డని, ఒక పాల స్కామ్ అని ఇంకోటి చెప్పింది. అంటే హరీష్ రావుకి, మల్లారెడ్డికి, శ్రీనివాస్ గౌడ్కి వర్తించావా ఈటల రాజేందర్కి వర్తించిన ఆ పాలసీలు, ఆ రూల్స్? మీరు పర్సనలీ నేను వ్యక్తిగతంగా రాజేందర్ అన్న would have not left the party, or circumstances would have not been created or evolved in such a way that he left the party. అది నేను వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు కాబట్టి అది జరిగింది. అది మంచా చెడా, రైటా, రాంగా, అది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కొన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటికైనా హరీష్ రావు మీద చాలా సంచలన ఆరోపణలు చేస్తోంది. ఎవరో కాదు, మళ్ళీ అదే పార్టీలో అదే కుటుంబీకురాలు చెప్తోంది గుంట నక్క అని చెప్పి. అందుకే సస్పెండ్ అయింది కదా పార్టీలో నుండి. ఓకే, కానీ ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది, పార్టీలో నుండి సస్పెండ్ అయింది కదా. కూడా ఆరోపణలు చేస్తుంది ఆ కుటుంబంలో ఒక భాగం. ఇప్పుడు మీరు ఒక విషయం అన్నా, ఈ రాష్ట్రంలో ప్రధానంగా విధ్వంసానికి కారణభూతుడవుతున్న ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఉన్నట్టు ఒక ప్రభుత్వం, మేము వీ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ ద మెయిన్ అపోనెంట్. ఇక ఎవరు పడితే వాళ్ళు తుపాకులు పెట్టి కాలుస్తున్నప్పుడు నా ఎనర్జీ అంతా ఇటు అటు ఎందుకు చేయాలి? నేను లెట్ మీ ఫైట్ విత్ ద మెయిన్ ఎనిమీ. మిగతా వాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళు దే విల్ రియలైజ్ వన్ డే దట్ దే ఆర్ ఆల్సో రాంగ్. కానీ కవిత ఏమంటారంటే మీరు ఆ ఎనిమితోనే ములాఖత్ అయిపోయారు. ఇందిరాపార్ దగ్గర కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ కేసీఆర్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ మౌనంగా ఉన్నది. అదే కవిత ఇందిరాపార్ దగ్గర ధర్నా చేశారు. సో ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో బీసీలకు సంబంధించిన అంశం అప్పుడు కవిత మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సంతోష్ రావుని, హరీష్ రావుని, కేటీఆర్ని కాపాడుకొస్తుంది, రేవంత్ రెడ్డి ఆయనతో ములాఖత్ అయ్యారని చెప్పి కవిత చెప్తుంది. ఇది నిజమే కదా, ధర్నా చేయలేదు, ఇక్కడ బీఆర్ఎస్ రియాక్ట్ కాలేదు. నాలుగు ఎటు పడితే అటు తిరుగుతుంది, ఎటు తిరిగితే అటు మాట వస్తుంది. ఓకే, కాబట్టి కేసీఆర్ గారికి గోడ్స్ కమిషన్ నోటీసులు వస్తే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు అని అంటే మూర్ఖత్వం. అది అమాయకత్వం, మూర్ఖత్వం. నెంబర్ 1. నెంబర్ 2, చాలా సందర్భాల్లో మీకు మీకు తెలుసు, కొంత తెలియకపోవచ్చు కొంత, ఎనీ యాక్షన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ విదౌట్ ద కాన్సెంట్ ఆఫ్ కేసీఆర్ నథింగ్ హ్యాపెన్స్. గీత అంతే, మీరు రాసి పెట్టుకోండి. లక్ష్మణ రేఖను
సీతమ్మ దాటి ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారి సైన్యంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ లక్ష్మణ రేఖను దాటి పనిచేయడానికి స్కోప్ ఉండదు. ఈ డిసైడ్స్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. హరీష్ రావు కేటీఆర్ ఆయన మీద అభియోగాలు వచ్చినా లేకపోతే ఇంకెవరి మీద అభియోగాలు వచ్చినా ఏం చేయాలన్నప్పటికీ కూడా పార్టీలో ఒక వ్యూహం ఉంటుంది, ఒక చర్చ ఉంటుంది. అంటే ఆ వ్యూహంలో భాగమైన కవిత ఏం బయటికి వెళ్ళడం? లేదే వేల మంది కార్యకర్తలు శ్రవణ్ గారు, ఆ వ్యూహంలో భాగమైన కవిత బయటకు వెళ్ళడం, ఏది కేసీఆర్ గారు సీతకేతను గీశారు కదా, ఆ వ్యూహంలో భాగమైన కవిత బయటకు వచ్చి ఏ మాట్లాడారు. తండ్రి కన్నబిడ్డతోటి పీకిండు అని అనిపించుకోవాలనుకుంటారండి? ఏం మాట్లాడతారు మీరు? రాజకీయాలు ఏదైనా శాశ్వతం అండి. కాబట్టి అది మీ ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్, మీ విజ్ఞతకు వదిలిపెడతా. ఏ తండ్రి బిడ్డతోటి ఏం పీకించుకుండు అని కౌన్సిల్లో మాట్లాడిపించుకుంటాడా? రాజకీయ వ్యూహంలో బాగా కేసీఆర్ అంత దిగజారినోడు కాదు, గుర్తుపెట్టుకోండి. శ్రవణ్ గారు He doesn't need this kind of cheap tactic. He's a fighter, he's a లైన్ డైరెక్ట్ కొట్లాడుతుంది, సాటుగా వెనక పోయి చేసేటోడు కాదు ఆయన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.